ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మ మహాపురాణం సృష్టిఖండం 26వ భాగం. దక్షిణమున అర్ధచంద్రాకారమున, పశ్చిమమున వర్తులాకారములో, ఉత్తరమున రావ్యాకు ఆకారంలో వేదికను చేయనీయవలేను. విష్ణు భక్తుడగు ద్విజుడు మధ్య పద్మాకారం చేయవలేను. కోణము గాని దక్షిణాన గాని చేయరాదు. విష్ణు తత్పరుడై ఆ నీటి ధారను తలపై ధరించవలేను. రెండవ వేదిక దేవునికై ఏర్పరిచి దాని మధ్య పద్మమును పురుషోత్తముని నిలపవలేను. కుండమును ఒక చేతి లోతున చేసి దానికి 3 వలయాలను ఏర్పరచవలేను. దాని ముఖము యోని ద్వారము వలె ఉండునట్లు చేసి అగ్నిని వ్రేల్చవలేను. బ్రాహ్మణులు మంత్రములు చెప్పుచుండగా యవలు, నెయ్యి, నువ్వులు విష్ణుదేవత కొరకు వేయవలేను. వైష్ణవ యాగమును చక్కగా చేయవలేను. కుండము యందు నేతి ధారము, పాలధారను, నీటి ధారను అర్పించవలేను. నిష్పాపమున సగముండునట్లు నేతిని ధారగా పోయవలేను. నిష్పాపమనగా ధాన్యమును తూర్పారబట్టుట, స్వేచ్ఛగా పాలధార నీటిధార అవిచ్ఛిన్నముగా పడునట్లు 13 సార్లు జలకుంభంతో వేయవలేను. భక్ష్య భోజ్యములనిచ్చి శుద్ధ వస్త్రములను ధరించిన విప్రుల పూజించవలేను. 5 రత్నములతో కూడిన రాగి పాత్రలతో ఉత్తరముఖము చేసిన 4 బృహ్చులతో హోమము చేయవలేను. యజుర్వేద పారాయణుల చేత రుద్రజాప్యము, 4 సామవేద బ్రాహ్మణుల చేత విష్ణు సంబంధిత సామములను చదివింప చేయవలేను. ఈట్లో 12 బ్రాహ్మణులను వస్త్రమాల్యాదులు లేపనాల చేత, బంగారు దారములు గల అంగుళీయకాల చేత, శయ్యా వస్త్రాల చేత లోభమును విడిచి పూజింపవలేను. ఈ విధముగానే గీతములు మంగళధ్వనుల చేత రాత్రిని గడిపి ఉపాధ్యాయునికి ద్విగుణముగా ఇదంతా ఇచ్చి పూజించవలేను. ఆటుపై ప్రొద్దునే లేచి బంగారు కొమ్ము తొడుగులతో 13 ఆవులను పాలనిచ్చువానిని పాలు పితుకు కంచు పాత్రతో సహా ఇవ్వవలేను. ఆ ఆవుల గిట్టలకు వెండి తొడుగులు ఉండవలేను. వానికి గంధము అద్ది దూడలతో దానమియ్యవలేను. అటుపై బ్రాహ్మణులకు భక్ష్య భోజ్యములనిచ్చి నానావిధ చిత్రములతో తృప్తిని కలిగించవలేను. పులుపు ఉప్పు లేని భోజనమును స్వీకరించి పుత్ర భార్యా సహితుడై 8 అడుగులు వెంట నడవవలేను. క్లేశములను నశింపచేయు కేశవుడు ప్రీతి చెందుగాదా అని గురువు ఆజ్ఞతో గోవులను, శయ్యలను, వస్త్రములను వారి వారి ఇళ్లకు చేర్చవలేను. ఎక్కువ శయ్యలు దొరకనిచో అన్ని ఉపకరణములు కలిగి చక్కగానున్న ఒక శయ్యనైనా దానమియ్యవలేను. కురుశ్రేష్ఠ, విపుల కీర్తిని కోరినవాడు వినిపింప చేయుచు గడపవలేను. కనుక ఓ భీమ, నీవు మాత్సర్యమును విడిచి సత్వమును పొంది స్నేహం వల్లనే చెప్పిన ఈ రహస్య వ్రతము నాచరింపుము. నీచే చేయబడు ఈ వ్రతము నీ పేరనే ప్రసిద్ధమగును. భీమద్వాదశి అను పేరు గల ఈ వ్రతము పూర్వం కల్పములలో కళ్యాణి అని పిలువబడినది. ఇది సర్వపాపములను నశింపచేయును. వరాహ కల్పంలో ఈ వ్రతము మొట్టమొదట వాడవు నీవే. కమ్ము, ఈ వ్రతమును స్మరించుట వలన, కీర్తించుట వలన ఇంద్రుని పాపమంతయు నశించినది. అప్సరసలకు ప్రియురాలు, పూర్వజన్మలో వేశ్యగా పుట్టిన ఆమె శచీదేవి వైశ్య కులంలో పుట్టినను భగవంతుని అనుగ్రహము వలన పులోముని పుత్రిగా జన్మించి ఇంద్రునికి భార్య అయ్యను. ఇప్పుడు నా ప్రియురాలగు సత్యభామ ఆ పులోమజుకు ఉపచారిక. పూర్వము చేసిన పుణ్యముల వలన బ్రాహ్మణునికి పుత్రిగా వేదవతిగా జన్మించినది. 1000 కిరణములు గల సూర్యుడు ఈ పావన దినమున 1000 ధారలతో స్నానము చేసి గ్రహ నక్షత్రములకు అధిపతి అయ్యను. దేవేంద్రుడు మరియు కోట్ల కొలది ఇతరు దేవతలు, దేవ శత్రువులు కూడా ఈ వ్రతమునే ఆచరించిరి. కోటి నాలుకలు ఉన్న
ఉన్నను ఈ వ్రతము యొక్క మహత్యమును చెప్పుటకు వీలు కాదు. ఈ వ్రతము కలిదోషములను హరించును, అనంత ఫలములను ఇచ్చును. దీనిని ఆచరించిన వాడు పితరులను ఉద్ధరించును. ఈ వ్రతమును విన్నవాడు, చెప్పువాడు, చదువువాడు విష్ణు భక్తుడై ఇంద్రునకు కూడా పూజ్యుడగును. పూర్వము కళ్యాణిని అని పేరు పొందిన ఈ మాఘ శుక్ల ద్వాదశ వ్రతము అని పేరు పొందిన భీమ ద్వాదశిగా పేరు పొందినది. బ్రహ్మ ఇలా పలికెను: పూజ్యుడా, వర్ణాశ్రమ ఉద్భవం గురించి పూర్వము పురాణాలలో విన్నాం. ధర్మశాస్త్రములు మరియు వాటి అంగముల ద్వారా సదాచారము గురించి విపులముగా తెలుసుకుంటిని. ఇప్పుడు వేశ్యల సమాచారమును తాత్వికముగా తెలుసుకొనవలేను అనుకుంటున్నాను అనెను. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికెను: బ్రహ్మదేవా, అదే పురములో వాసుదేవునికి భార్యలుగా స్త్రీలు 16,000 మంది జన్మించగలరు. వసంత సమయంలో కోకిలలు, తుమ్మెదలు గుంపుగా నుండు పుష్పములతో నిండి ఉపవనములలో వికసించిన కల్హారములు గల సరస్సు తీరమున యదుకులములో జన్మించిన విశ్వాత్ముడ అగు శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా పత్నులతో పుష్పమాలలచే అలంకరింపబడి ఆనందించును. సమీప మార్గమున వెళ్ళుచున్న సాంబుడను జాంబవతీపుత్రుడు సర్వ ఆభరణములచే అలంకరింపబడి సాక్షాత్ మన్మధుడి వలె ఉండెను. అంతా మన్మథ బాణములచే తపించిన ఆ సుందర స్త్రీలు అతనిని కోరికతో చూచిరి. సర్వజ్ఞుడగు జనార్దనుడు ధ్యాన చక్షువుతో వారి భావములను తెలిసి దొంగలు మిమ్ము హరింతురని పలుకును. శాపము వలన దుఃఖితులైన వారు శారంగధరుని వేడుకొనగా స్వామి ప్రసన్నుడై భవిష్యత్తులో దాల్భ్యమ ఋషి ఏ వ్రతమును ఉపదేశించునో ఆ వ్రతమును ఆచరించుట వలన మీకు శుభము కలుగును. ఈ మాటలు పలికి స్వామి అంతర్ధానుడయ్యెను. చాలా కాలము తరువాత శ్రీకృష్ణుడు భూభారము తగ్గించి మౌసల యుద్ధముగా జరిగిన పిదప కేశవుడు అవతారమును చాలించును. ఏదుకులమంతా నశించును. అర్జునుడు కూడా దొంగల చేతిలో ఓడిపోవును. కృష్ణుని పత్నులను ఆ దొంగలు అపహరింతురు. ఈ విధముగా వారు పీడింపబడినప్పుడు యోగాత్ముడు మహాతపస్వి అయిన దాల్భ్యుడు అక్కడికి వచ్చును. వారు ఆ మునిని అర్ఘ్యముతో పూజించి పదే పదే ప్రణిపాతము చేసిరి. కన్నీళ్లతో వారు అనుభవించిన వివిధ భోగములను, శ్రీకృష్ణుని నగరములను, గొప్ప భవనములను, ద్వారకావాసులను, బాలురను స్మరించుచు మిగులా దుఃఖము నుండి ముని ఎదుట నిలిచి ఇట్లు ప్రశ్నించెదరు: భగవాన్, దస్యులు మమ్ములనందరినీ బలవంతముగా అనుభవించిరి. మా స్వధర్మమును చేరజార్చుకునిన మాకు మీరే శరణు. విఘ్నుడగు కేశవునిచే నీవాదేశింపబడితివి. ఈశ్వరుని సంయోగము పొందియు మేము వేశ్యుల మెట్లయితిమి. వేశ్యల ధర్మమును మాకు తెలుపుము అనిరి. అప్పుడు దాల్భ్యుడు ఇలా పలికెను: పూర్వము మానస సరోవరములో మీరు జలక్రీడా విహారంలో గర్వించియుండగా అతిథిగా నారదుడు అక్కడికి వచ్చెను. అప్పుడు అగ్నిపుత్రికలు, అప్సరసులు అగు మీరు యోగవేత్తయగు నారదునికి నమస్కరించకనే అవమానించుచు ఇట్లడిగిరి: నారాయణుడు మాకు భర్త ఎట్లగునో ఉపదేశింపుము. అట్టి వరప్రదానము శాపముగా కూడా అయ్యెను. అప్పుడు నారదుడు వారితో, చైత్ర వైశాఖ మాసములలో శుక్లపక్ష ద్వాదశి నాడు బంగారంతో కూడిన శయ్యలను రెంటిని దానమిచ్చినచో వేరే జన్మలో మీకు నారాయణుడు భర్త కాగలడు. కానీ నాకు ప్రణామము చేయక రూప సౌభాగ్య మత్సరముతో మీరడిగిరి కనుక త్వరలో వియోగము కూడా కలుగును. చోరులచే ఎత్తుకొని పోబడి మీరు వేశ్యలయ్యెదరు. ఈ విధముగా నారదుని విష్ణుదేవుని శాపము చేత కామమోహితులైన మీరంతా వేశ్యలైతిరి. ఇక నేనిప్పుడు చెప్పబోవు దానిని వినుడు. పూర్వము దేవాసుర యుద్ధములో వందల కొలిదిగా దానవులు, అసురులు దేవతల చేతిలో మరణించిరి. దానవులు, అసురులు వివాహమాడి మరియు ఎత్తుకుని వచ్చిన స్త్రీలతో దేవేంద్రుడు ఇట్లనెను: మీరు రాజకులములో, దేవకులములో భక్తి కలిగి వేశ్యాధర్మముతో
చరించుడు. రాజు నుండి లేదా ప్రభువు నుండి మీ జీవికను పొందుడు. మీ శక్తి కొలది అందరికీ సౌభాగ్యమును శుల్కమునిచ్చి మీ గృహాలకు వచ్చు వారిని మీరెల్లప్పుడూ కపటము లేకుండా ప్రీతితో సేవించవలేను. దేవతల లేదా రాజుల పుణ్యదినము వచ్చిన గో భూ హిరణ్య దానముల యథాశక్తి దానమివ్వవలేను. నేను ఉపదేశించు వ్రతము ఆచరింపుము. సంసారమును దాటుటకిది చాలని వేద విధులందరూ. ఆదివారము హస్త పుష్యమి పునర్వసు నక్షత్రాలలో ఏదైనా వచ్చినప్పుడు నారి అన్ని ఓషధులతో స్నానము చక్కగా చేయవలేను. కామునకు నా నమస్కారములని చెప్పి పాదములను పూజించవలేను. వైమోహకారినికి నా నమస్కారములను చెప్పి జంగములను పూజించవలేను. కందర్ప నిధికి నా నమస్కారములని చెప్పి మేడ్రమును పూజించవలేను. ప్రీతి మంతునకును నా నమస్కారములని చెప్పి కటిని అంటే నడుమును పూజించవలేను. సౌఖ్య సముద్రునకు నా నమస్కారములని చెప్పి నాభిని పూజించవలేను. నా వామనునకు నా నమస్కారములని చెప్పి ఉదరమును పూజించవలేను. హృదయేశునకు నా నమస్కారములని చెప్పి హృదయమును పూజించవలేను. ఆహ్లాదకారునకు నా నమస్కారములని చెప్పి స్థనములను పూజించవలేను. పుష్పబాణునకు నా నమస్కారములని చెప్పి ఎడమ భుజమును పూజించవలేను. మానునకు నా నమస్కారములని చెప్పి ముఖమునకు పూజించవలేను. విలోలునకు నా నమస్కారములని చెప్పి వెంట్రుకలను పూజించవలేను. సర్వాత్మునకు నా నమస్కారములని చెప్పి శిరస్సును పూజించవలేను. శివునకు శుభకరునకు శాంతునకు చాంపాకు ధారునకు గదికి పీత వస్త్రునకు శంఖ చక్ర గదాధరునకు నా నమస్కారము. నారాయణునకు కామదేవాత్మునకు నా నమస్కారము. శాంతికి ప్రీతికి రతికి శ్రీకి పుష్టికి తుష్టికి సర్వార్థ సంపదకు నా నమస్కారములు. ఈ విధముగా మన్మథ రూపముననున్న గోవిందుని గంధమాల్యములతో ధూపముతో నైవేద్యముతో పూజింపవలేను. అటుపై ధర్మజ్ఞుడు వేదవేత్తయగు బ్రాహ్మణుని ఆహ్వానించి గంధ పుష్పాదులతో పూజింపవలేను. మాధవ ప్రియతాం అని ఘృతపాత్రతో బియ్యము అతనికి దానమియ్యవలేను. అతనికి ఇష్టమగు ఆహారమును సమర్పించి రతి కొరకితను కామదేవుడే అని మనసులో భావించవలేను. అతనికి ఇష్టమైన దానిని ఆ స్త్రీ ఆచరించవలేను. నవ్వుచూ భాషించుచున్న ఆ స్త్రీ సర్వభావములు తనను అర్పించుకొనవలేను. ఇట్లు ఆదిత్యవారమున దీనినంతయును చక్కగా ఆచరించవలేను. 13 నెలలు బియ్యము దానమిచ్చి 13వ నెల రాగానే ఆ స్త్రీ బ్రాహ్మణునికి అన్ని సౌకర్యములతో నున్న శయ్యను దానమియ్యవలేను. ఈ శయ్య తలగడ వస్త్రములు మొదలగు వానితో ఉండవలేను. దీపము పాదుకలు గొడుగు ఆసనము మొదలగునవి ఉండవలేను. బ్రాహ్మణుని అతని భార్యతో సహా బంగారు ఆభరణములతో అలంకరించి అతనికి దానమియ్యవలేను. రతీదేవితో కామదేవుని గుడకుంథమును కలిగి ఉండునట్లు చేయవలేను. పాలిచ్చు దేనువును మంత్రముతో దానమియ్యవలేను. కామదేవునికి విష్ణువునకు మధ్య భేదమును చూడను. ఓ విప్ర, నాకు ఎల్లప్పుడూ ఇష్టసిద్ధి యగుగాక అనగా బ్రాహ్మణోత్తముడు ఆ బంగారు దేవ ప్రతిమను దానము తీసుకొనవలేను. కోదాక్క మోదత్ అను వైదిక మంత్రమును చదవవలేను. అటుపై బ్రాహ్మణునికి ప్రదక్షిణము చేసి వీడ్కోలు పలకవలేను. శయ్య ఆసనము మొదలగు వానిని బ్రాహ్మణునికి ఇంటికి పంపవలేను. అటుపై రతి కోరికతో ఇంటికి వచ్చిన వాడెల్లా గౌరవింపదగిన వాడు అగును. ఇట్లు 13 మాసాలు బ్రాహ్మణుని తృప్తిపరచి తనకును గర్భసూత రాజకము వంటి విఘ్నములు దైవవశాత్తు కానీ మనుష్య ప్రేరణ చేత కానీ గ్రహణము వలన కానీ జరిగినచో యథాశక్తి సమర్పించవలేను. ఇది మీకు తెలిపితిని. వేశ్యలకిది స్వధర్మము. దేవా, నీ వలనే మేము శయ్యన విడవము. నా శయ్య
శూన్యమునకుండునట్లు చూడుము అని గీతా వాయిద్యాలతో దేవదేవుని పూజించవలెను. వేశ్యాధర్మమును పూర్తిగా మీకు చెప్పి తిని. పూర్వము పురుహుతుడు దానవ స్త్రీలకు చెప్పి దానిని నేను మీకు చెప్పి తిని. మీకిది సరైనది అని అన్ని పాపములను పోగొట్టి అనంత ఫలములనిచ్చును కళ్యాణులకును చెప్పబడినది. దీనిని ఆచరించిన స్త్రీ విష్ణులోకమును పొందును. దేవగణములచే పూజ నుండి ఆ స్త్రీ విష్ణులోకమున ఆనందము పొందునని అతను చెప్పెను. వ్రతము ఆచరించువారు తన స్థానమును నొందెదరు. సర్వసమర్థుడైన విష్ణువు నివాసము వైకుంఠము. మరి విష్ణువు మానవలోకంలోనున్న యజ్ఞపర్వతంపై ఎందుకు అడుగు మోపెను? తన అడుగులను ఏ దానవునిపై మోపి అతనిని అణిచెను. ఓ బ్రాహ్మణ, ఇంద్రాది దేవతలు గొప్ప తపస్సుచే సదా ఆ ప్రభువును ఆరాధించువారు దేవలోకమందు కదా ఉంటారు. శ్రీ వరాహస్వామి మహర్లోకములో నుండునని చెప్పబడినది. నరసింహస్వామి జనలోకంలో ఉండునని చెప్పబడినది. త్రివిక్రముడు తపోలోకంలో ఉండునని చెప్పబడినది. అలాంటిది ఈ 3 లోకములను వదిలి బ్రహ్మకు నివాసమైన పుష్కరమందున్న యజ్ఞపర్వతంపై ఎందుకు అడుగుపెట్టెను? ఆ కథను విస్తారముగా చెప్పవలేను. దానిని విన్నంతనే సమస్త పాపములు నశించును, సందేహము లేదు. పులస్తుడు ఇలా పలికెను. చక్కగా అడిగావు. పూర్వము కృతయుగమందు దేవకార్య సిద్ధి కోసం విష్ణువు యజ్ఞపర్వతమునకు వచ్చి తన పాదము నుంచిన కథ అంతయు చెప్పెదను, శ్రద్ధగా విను. ఓ భీష్మ, పూర్వము కృతయుగంలో దేవకార్య సిద్ధి కోసం భూమికి ఉపకారం చేయుట కోసం ఈ మహాకార్యములు చేసెను. బలవంతులైన దానవులు దేవతలను జయించి 3 లోకములను తమ ఆధీనంలోనికి తెచ్చుకొనిరి. మహాబలవంతుడైన బాష్కాలి బలవంతులైన దానవులను యజ్ఞభోక్తలుగా చేసెను. చరాచరములతో కూడిన 3 లోకములు ఈ స్థితికి వచ్చుటతో ఇంద్రునకు జీవితమునందు నిరాశ కలిగినది. బ్రహ్మ వలననే కదా ఈ దానవుడు స్వర్గవాసులచే వధింపకాని వాడైనాడు. అందువలన నేను ఇప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మను శరణు పొందెదను, వేరే మార్గం లేదు అని తలచి ఇంద్రుడు వెంటనే దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మపాదములకు నమస్కరించి లోకమునకు కలిగిన విపత్తునకు విన్నవించి, ఓ దేవా, మాకు కలిగిన భయం గురించి నీకు తెలియదా? నీవిచ్చిన వరముల ప్రభావము వలన దురాత్ముడైన భాస్కలుడు సమస్తమును అపహరించాడు. ఓ పితామహ, నీవు మాకు తండ్రివి కావున లోకశాంతికి మార్గమును వెంటనే ఆలోచించవలేను అని దేవేంద్రుడు పలికెను. వారు చూచుచుండా శ్రౌత స్మార్తాది క్రియలు జరుగుట లేదు. అందుకే మాకు ఆపద వాటిల్లినది. సామాన్య మానవుడు స్వార్థం కోరియే మాటలాడునట్లు ఉపకరించినవి పనికి ఏమిటన్నట్లు మాట్లాడుచున్నాము. ఎవరైనా ఉపకారం చేసినప్పుడు దానికి 1000 రెట్లు ఈతడు ప్రత్యుపకారం చేయనిచో వానికి చేసిన ఉపకారము వ్యర్థమనబడును. ఆ పాపకర్మునికి నరకవాసము తప్పదు. ప్రత్యుపకారం చేసినంత మాత్రమున అది సాధుత్వము, మంచితనం కాదు. స్వార్థమే కోరువారి ఎడ ఇది వర్తించదు. కష్టములో మునిగిన ఉద్ధరింపుము ఉపాయము చెప్పి దాని వలన మేము తేజస్సు జగత్తు పరిస్థితిని చెప్పినట్లున్నదో లేదో చూడుము. స్వాధ్యాయములు లేవు, వషట్కారములు లేవు, యజ్ఞములు హోమాలు లేవన్న మాట. మంగళోత్సవములాగి పోయినవి. వేదాధ్యయనముతో సంబంధమే వదిలిపోయినది. వ్యవసాయము ఆగిపోయినది. ఊపిరి మాత్రముతో జీవితము మిగిలినది. జగత్తు దుఃఖవశమైనది, కష్టదశ పాలైనది. ఇంతకాలము మేము శుష్కించిపోయినాము అని పరిస్థితిని దేవేంద్రుడు విన్నవించెను. నా వర ప్రభావము వలన బాష్కలి గర్వించినట్లు నాకు తెలుసు. నీవు అతనిని జయించలేవు. అతనిని విష్ణువు మాత్రము జయించును. పిదప బ్రహ్మ ఇంద్రియములను నియంత్రించి సమాధిని పొంది విష్ణువును ధ్యానించెను. బ్రహ్మదేవుని ధ్యానము వలన దేవతలు చూచుచుండగా విష్ణువు అక్కడికి వచ్చెను.
విష్ణువు ఇలా పలికెను, ఓ బ్రహ్మ, ధ్యానమును చాలించుము. నీవు ఎవరి కోసం ధ్యానించుచున్నావో అతడు నీ వద్దకు వచ్చెను. బ్రహ్మ ఇలా పలికెను, ఓ జగత్ప్రభు, నీ దర్శనము నాకు మహాప్రసాదం. ఈ జగత్తు గురించిన చింత నీకన్నా వేరెవరికి ఉంటుంది? నీ ఆజ్ఞగా నేను ఈ లోకమును సృష్టించాను. ఈ జగత్తుకు ఆధారము నీవే, దీనిని పోషించువాడవు నీవే, దీనిని లయము చేయువాడు రుద్రుడు. ఇలా ఉండగా చరాచరములతో కూడిన ఈ 3 లోకములను భాస్కలుడు వశము చేసుకున్నాడు. ఓ కేశవ, నీ సేవకునికి ఏదైనా పరిష్కారం చెప్పి సహాయము చేయవలేను. వాసుదేవుడు ఇలా పలికెను, నీవిచ్చిన వరముల ప్రభావము వలన ఆ దానవుని ఇప్పుడు వధించవలన అలవి కాదు. అతనిని తెలివితో బంధించి కార్యమును సాధించవలెను. నేను దానవులను నాశనము చేయుటకు వామనుడనై ఈ ఇంద్రునితో భాస్కలుని నివాసమునకు వెళ్ళెదను. అక్కడికి వెళ్ళిన పిదప ఇంద్రుడు నా కోసం 3 అడుగుల భూమిని ఇవ్వవలేనని భాస్కలుని అడుగవలేను. ఇంద్రుడు అడిగిన పిదప భాస్కలుడు ప్రాణములను కూడా ఇచ్చును. ఓ పితామహ, ఆ దానమును తీసుకొని భాస్కలుని బంధించి ప్రయత్నపూర్వకముగా అతడిని పాతాళవాసిని చేసెదను. ఆ తరువాత ఆ దురాత్ముని వధించుటకు వరాహ రూపము ధరించెదను. ఇంద్ర, నీవు వెంటనే వెళ్ళు. ఈ విధముగా పలికిన పిదప విష్ణువు అంతర్ధానమయ్యను. కొంతకాలం తరువాత విష్ణువు అదితి గర్భమందు ప్రవేశించెను. ఆ సమయంలో అనేక ఘోర విపత్తులు సంభవించినవి, చెడు శకనములు కనిపించినవి. జగత్తుకు ఆధారమైన విష్ణువు అవతరించిన పిదప అనేక శుభశకునములు కనిపించినవి. మాలతీ పుష్పముల సువాసనలతో గాలి వీచినది. దేవాసుర సిద్ధగణాల ముఖములు ప్రసన్నములైనవి. ధూళి లేకుండా గాలి వీచినది. పుట్టుకయే లేని విష్ణువు అదితి గర్భమున ప్రవేశించిన పిదప గర్భభారము వలన అదితి నడుము వంచి మెల్లమెల్లగా నడుచుచుండెను. అలిసిపోయి దుఃఖమును పొందుచుండెను. విష్ణువు ఉదరమున ప్రవేశించినంతనే అదితికి ద్రోహబుద్ధి కలిగినది. దానిని గురించి చెప్పెదను విను. క్రమముగా వెళ్ళుట ఎందుకు? నేను స్వర్గమునకు లంఘించి భాస్కలిని పాతాళవాసిని చేసెదను. ధనము లావణ్యమును నేను ఇంద్రునకే ఇచ్చాను. దానములను నేనే నాశనం చేయగలుగుదును. బాణముల వర్షమును కురిపించి అనేక చక్రములను ఉపయోగించి దేవతలను స్వర్గలోక వాసులుగాను దానవులను పాతాళ లోకవాసులుగాను చేసెదను అని నోటిలో అనుకుంటున్న మాటలు బయటకు వచ్చినవి. ఇప్పుడు చూడు, మునిపెన్నడూ చూడని విధముగా వినని విధముగా ఆ దానవ శ్రేష్ఠుని కోపముతో బంధించెదను. పూర్వము కశ్యపునకు ధనమును లావణ్యమును అతనికి ఉత్సాహము ఎందుకు పోయినది? వాయువు ఎందుకు వ్యాకులమైనది? నా దృష్టి చెదురుచున్నది. ఈ రూపము నేనెన్నడూ అనుకోలేదు. నన్ను ఏదో ఆవహించి ఇలాంటి తప్పు మాటలను పలుకుతున్నాను. అదితి ఈ విధముగా హృదయంలో విమర్శించుకొనెను. ఆ ఈశ్వరుని విష్ణువుని 1000 దివ్య సంవత్సరములు గర్భములో ధరించెను. అంతట సమస్త భూతములకు కారణమైన విష్ణువు అవతరించెను. జనార్దనుడు అవతరించినంతనే నదులన్నీ స్వచ్ఛముగా ప్రవహించినవి. వాయువు సువాసనలతో వీచెను. తేజోవంతుడైన పుత్రుని చూసి కశ్యపుడు ఆనందమును పొందెను. 3 లోకములలో ఉన్నవారి మనస్సులు ఉత్సాహముతో నిండినవి. దేవదుందువులు మ్రోగినవి. గొప్ప ఆనందము వలన మోహ దుఃఖములు నశించినవి. గంధర్వగణాలు భావముతో స్వరయుక్తముగా పాడిరి. అప్సరసులు భావముతో ఆడిరి. విద్యాధరులు సిద్ధుల విమానములలో విహరించిరి. సత్యాసత్య నిర్జయముల గురించి చర్చించిరి. రాగరహితులై సుఖదుఃఖ వివసులై పాటలు పాడిరి, నాట్యము చేసిరి. కొందరు గొప్ప ఆనందముతో జయ జయ భగవాన్ అని పలికిరి. మిగిలిన వారు స్థిర మనస్సుతో వంత పాడిరి. కొందరు పునర్జన్మతో కూడిన జరామరణముల నుంచి విముక్తి ధ్యానము చేయుచుండిరి. ఈ విధముగా లోకమంతా ఆనందభరితమై ఉన్నది. ఇతడు వామనుడైనను మీకోసం అవతరించాడు. ఇతడే బ్రహ్మ, ఇతడే విష్ణువు, ఇతడే మహేశ్వరుడు, ఇతడే స్వర్గం, ఇతడే యజ్ఞం అని బ్రహ్మ పలికెను. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా విష్ణువుదే.
వ్యాపించబడినది. స్ఫటికమణి ఒక్కటే ఆయనను రంగుల సంపర్కము వలన అనేకముగా కనిపించున్నట్లు ఇతడు ఒక్కడే అయినను అనేకమని చెప్పబడినది పిలువబడుచున్నాడు. గార్హపత్యాగ్ని వేరే పేరు పొందునట్లు భగవంతునికి కూడా బ్రహ్మాది అనేక నామములు కలుగును. అన్ని విధములుగా వామనుడు దేవకార్యమును నెరవేర్చును. స్వర్గలోక వాసులు ఈ విధముగా విమర్శించుచు ఇంద్రునితో బాష్కలి నివాసమునకు వెళ్ళిరి. దేవతల విమానములకు వెళ్ళ శక్యము కానిది, సర్వరత్నములచే శోభించునవి దూరము నుండియే బాష్కలీపురమును చూసిరి. తెల్లని ఎత్తైన భవనాలతో, చక్కగా విడమర్చిన రాచబాటలతో, కాటుక కొండల వలె ఉండి దేవ ఏనుగుల జాతికి చెందిన వాటి వలె ఉన్న ఏనుగులతో ఆ పట్టణము ఉన్నది. చిన్న చెవులు కలిగి మాంసమే లేని శరీరముతో, పొడవైన మెడలతో, మనోవేగముతో ప్రయాణము చేయగల గుర్రములచే ఆ పట్టణము శోభించుచున్నది. పద్మగర్భము వంటి వర్ణము కలవారు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలవారు, మాటలాడుటలోను సరసములాడుటలోను దిట్టలైన వేశ్యలు వేల కొలది ఉన్నారు. ఆ పురములో లేని పుణ్యము కానీ, విద్య కానీ, శిల్పము కానీ, కళ కానీ వేరెక్కడా లేదు. వందల కొలది ఉద్యానవనములతో, సమాజ ఉత్సవములతో, చావన్నది తెలియని దైత్య శ్రేష్ఠులతో ఆ పట్టణమున్నది. ఆ పట్టణమంతా వీణా వేణు మృదంగముల నాదములో నిండి ఉంది. దానవ శ్రేష్ఠులు అనేక ఆభరణములను ధరించి మేరు పర్వతముపై దేవతలు క్రీడించున్నట్లు నిత్యానంద భరితులై క్రీడించుచుందురు. దైత్య వృద్ధులు వేదఘోషతో ఆ పట్టణము నిండి ఉన్నది. ఆచ్యము హోమములో పోయుట వలన నిరంతరము వచ్చుచున్న ధూమమును వాయువు పరిమళములతో కలిసి వీచుచు పురమంతటా వ్యాపించుచున్న ఆ పట్టణములో 3 లోకములను జయించిన బాష్కలి దానవులతో సుఖముగా వసించుచుండెను. ఆ పట్టణము నుండియే చరాచరములతో కూడి ఉన్న 3 లోకములను పాలించుచుండెను. అతడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, జితేంద్రియుడు, మంచి రూపము కలవాడు, పూర్వదేవతల మంచి చెడులను తెలిసినవాడు, బ్రాహ్మణ్యుడు, శరణు పొందిన వాడిని రక్షించువాడు, దీనుల పాలిటి దిక్కు, వేద మంత్ర ఉత్సాహం వంటి సర్వశక్తులు గలవాడు, సంధి విగ్రహాది షాడ్గుణ్యములు గలవాడు, చిరునవ్వుతో మాటలాడువాడు. అతడు వేదాంగ తత్వజ్ఞుడు, తపోనిరతుడు, యజ్ఞములను చేయును, మంచి శీలము కలవాడు, గౌరవింపబడువాడు, గౌరవించువాడు, ఉద్ధుడు, సుముఖుడు, పూజింపతగిన వారిని పూజించువాడు, అన్ని విషయములు తెలిసినవాడు, ప్రియదర్శనుడు, ధాన్య సమృద్ధుడు, బహుదాత, ధర్మార్థ కామములు 3 పురుషార్థములను ఎప్పుడూ సాధించువాడు, ముల్లోకములలోనూ ఉత్తమ పురుషుడు, ఎప్పుడు నూతన రాజధాని ఎందుండేవాడు, దేవదానవుల దర్పము నడుచువాడు. అతడిట్లు ముల్లోకమున ప్రజలను పాలించెను. ఇలా స్వచ్ఛమైన గుణ సంపద గల అతనిని చూసి బుద్ధి నిలుకడ గలవాడని ఊహించి మహాత్ముడింద్రుడా, దానవేశ్వరుని సూర్యుని వలె ప్రతాపశీలి అని త్రైలోక్యము బాలింపగలవాడని చూసి ఆశ్చర్యమును పొందెను. ఓ రాజా, తమ పట్టణమునకు వచ్చిన ఇంద్రుని చూచి యుద్ధ దుర్మదులు అయిన దానవులు బాష్కలి వద్దకు వెళ్ళి దరికేగి, వింతయని ప్రభు, నీ పురమునకు ఇంద్రుడు ఒంటరిగా బ్రాహ్మణోత్తముడగు వామనునితో వచ్చినాడు. ఇప్పుడు మేమేమి చేయవలేను సెలవీయుడు అని అడిగిరి. అంతటా బాష్కలి వారితో, మీరంతా ఒకచోట గుమికూడి ఉండండి, దేవరాజుని ప్రవేశపెట్టండి, అతనిని నేను ఆదరించాలి అని పలికెను. ఇంతలో ఇంద్రుడు వామనునితో లోనికి ప్రవేశించెను. బాష్కలుడు వారిని ప్రేమతో ఆహ్వానించి నమస్కరించి, ఈనాడు నాకంటే ధన్యుడు ఈ 3 లోకములలోనూ లేడు.
సర్వైశ్వర్య సంపన్నుడనై ఇంటికి వచ్చిన ఇంద్రుని దర్శించుచున్నాను. యాచకుడై కోరి ఇతడు నన్నడుగుకొనుచున్నాడు. ఇంటికి వచ్చిన అతనికి ప్రాణాలైనను ఇచ్చెదను. నిజము, ఇక భార్యలను పుత్రులను ముల్లోకములను గురించి చెప్పవలసినదేమున్నది? ఏదైనా ఇచ్చెదను అని ఎదురు వచ్చి ఆదరముగా కౌగిలించుకొని ఆనందించి తన ఇంటిలోనికి తీసుకువెళ్ళెను. ఆయన అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం పలికి గౌరవించి, ఇప్పుడు నా జన్మ సఫలమైనది అని మనోరథములు తీరినవి, అన్ని మనోరథములు తీరినవి. ఇంద్ర, నీ ఎంత నీవు నా ఇంటికి వచ్చిన నిన్ను చూచుచున్నాను. దేవరాజా, నీ వలన తను ముఖ్యులకు అందరికీ పేరు ప్రతిష్టలు కలిగినవి. నా ఇంటికి దయచేయుము. నా పరమావధి పుణ్యమిది. అగ్నిహోష్టమాది యజ్ఞములు చక్కగా చేసినందువలన కలుగు ఫలము నీ దర్శనమైనంతనే పొందెదను. భూమి గోవులను ఋత్వికుల దానము చేసిన ఫలమిప్పుడు కలిగినది. రాజసూయ మొనరించిన ఫలము లభించినది. వాసవా, నీ దర్శనము కొలది మాత్రమగు తపస్సుచే లభించున్నది కాదు. నేనింట ఇప్పుడు చేయవలసినది నీకిష్టమైన పని ఏమిటో దానిని ఆనతివ్వవలేను. తాము హృదయమందు మరొక ఆలోచన ఎంత మాత్రము చేయవలదు. అది ఎంత పని అయినను నేను చేసేదను అనుగ్రహింపము. శత్రు సంహారక పుణ్యుడను నేను. నీ దర్శనము వలన పుణ్యాత్ముడనైతిని. ఉత్తమ దాసులచే మ్రొక్కదగిన నీ పాదములకు నేను మ్రొక్కుచున్నాను. వచ్చిన పని ఏమిటో చెప్పుము. నీ వచ్చిన కారణము అత్యద్భుతమై ఉండునని భావింతును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.